అందరము కూడా వెన్ను నిటారుగా ఉంచి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనస్సులో ధారణ చేసుకొని అవి కొద్దిగా స్విచ్ ఆఫ్ చేయండి, హమ్మింగ్ వస్తుంది. కనులు మూసుకొని నాతో పాటుగా అందరూ కూడా ఓంకారాన్ని చేద్దాం. దయచేసి అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి, ఎవరు మాట్లాడకూడదు, ఓంకార నాదం మాత్రమే వినపడాలి. అందరికీ అమ్మ అనుగ్రహం మన పైన పరిపూర్ణంగా లభించడం కోసం అందరం కూడా వెన్ను నిటారుగా ఉంచి శ్వాస తీసుకొని ఓంకారాన్ని చేద్దాం. ఓ నమః శివాయ. అందరూ పలకండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. భక్త మహాశైలారా, ఈరోజు మనందరం కూడా అత్యంత పవిత్రమైన వాసవీధామంలో రెండవ పీఠాధిపతిగా పీఠారోహణం చేయబోతున్న పరంపూజ్య శ్రీ ప్రజ్ఞానంద భారతి సరస్వతి స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేశాము. ఈ క్షేత్రం ఇంత దివ్య మంగళంగా శోభిల్లుతూ ఉన్నది అంటే ఈ క్షేత్రాన్ని అమ్మవారు తమ యొక్క మహత్తరమైన శక్తితో గోవిందరాజులు గారిలో ప్రవేశించి, ఆర్షధర్మము అంటే వేద ప్రతిపాదితమైనటువంటి ధర్మం. వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి మనకి అంటే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మను, నాన్నను, గురువును, అతిథిని దైవ సమానంగా చూడాలి అని చెప్తున్నాయి. అంతేకాకుండా ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే మహిళామణులు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే ఆర్షధర్మము అంటారు. ఆర్షధర్మానికి గినక అమ్మవారు కూడా, వాసవి అమ్మవారు కూడా ధర్మాన్ని రక్షించడం కోసమే అవతరించారు. ఈ ఒక్క విషయాన్ని అందరూ జాగ్రత్తగా గమనించండి. వాసవి అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మ యొక్క పురాణం ఎక్కడ ఉంది, ఎవరు రాశారు అని చాలామందికి తెలియదు. వ్యాస మహర్షి ప్రోక్తమైనటువంటి స్కాంద పురాణంలో వాసవి అమ్మవారి యొక్క చరిత్ర ఉన్నది. వాసవి అమ్మవారి చరిత్రను వ్యాస మహర్షి స్కాంద పురాణంలో పేర్కొన్నట్లుగా మనకి పౌరాణికమైన ఆధారాలు ఎన్నో లభిస్తాయి. అక్కడ బ్రహ్మశక్తి, శక్తి, శివశక్తి, బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కూడా త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల యొక్క శక్తిని, సర్వశక్తులను పరాశక్తి రూపంగా
వాసవి అమ్మవారు కలిగి ఉన్నారు అని వ్యాస మహర్షి స్కాంద పురాణంలో పేర్కొన్నట్టుగా మనకి వాసవి అమ్మవారి యొక్క చరిత్ర చెప్పబడింది. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఏం చెప్పారు అంటే వాసవి కన్యకానామ. భక్తులందరూ జాగ్రత్తగా వినండి, గమనించండి. వాసవి కన్యకానామ సర్వశక్తి స్వరూపిణి. వాసవి కన్యక అను పేరుతోటి సర్వశక్తుల యొక్క స్వరూపమైనటువంటి అమ్మవారు ఆర్యవైశ్య కులోత్పన్న. ఏ వర్ణంలో జన్మించారు అంటే ఆర్యవైశ్య కులోత్పన్న. ఆర్యవైశ్యుల యొక్క కులంలో జన్మించి ఏం చేస్తున్నారు అంటే ఆర్ష ధర్మ ఉద్ధరేత్. ఆర్షధర్మాన్ని ఆమె ఉద్ధరించారు అని చెప్పారు. ఆర్షధర్మం అనేది తెలియాలి మనకు. అది తెలిస్తే అమ్మవారు ఎందుకు అవతరించారో, అవతారం యొక్క విశేషం ఏమిటి అనేది తెలుస్తుంది. మనం చాలా మట్టుకు అనేక రకాల పండుగలు, వేడుకలు, ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆ ఉత్సవాలు, వేడుకలు, పర్వదినాల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోవడం వల్లనే భక్తులుగా మిగిలిపోతున్నామే కానీ జ్ఞానులం కావడం లేదు. జ్ఞానంతో కూడినటువంటి భక్తి స్థిరంగా ఉంటుంది, ఎప్పుడూ కూడా అచంచలంగా ఉంటుంది. అందుకని అమ్మవారి యొక్క విజ్ఞానం ఏమిటి అంటే ఆర్షధర్మ ఉద్ధారిణి. ఆర్షధర్మాన్ని ఉద్ధరించడం కోసం వచ్చారు. అంటే మోహపరవశుడైనటువంటి ఒక రాజు వర్ణాశ్రమ ధర్మాలకు భిన్నంగా అమ్మవారిని కోరినప్పుడు అమ్మవారు 102 గోత్రాలతో కూడినటువంటి వైశ్య సమాజంతో అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యారు. అమ్మ అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఒక హెచ్చరిక చేశారు. ఏమిటా హెచ్చరిక అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే, ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తే జాతి పతనమవుతుంది అని చెప్పారు. అందుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మానికి మనం హాని కలిగిస్తే మనమే హానికి గురవుతాము. అందువల్ల ధర్మహాని జరగకుండా ఉండాలి అంటే ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇక్కడ అందరూ గమనించవలసింది ఏమిటి అంటే హరికథ చెప్పేటప్పుడు మధ్య మధ్యలో హరికథకులు చెప్తూ ఉంటారు, శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఎందుకు అలా అంటారంటే పక్కవాళ్లతో ముచ్చట్లు, వెనకవాళ్ళు, ముందు వాళ్ళు ఈ వ్యవహారం అంతా చేస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చామో అనే సంగతి మర్చిపోతారు. భగవద్ధ్యాస నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని భగవద్ధ్యాస, భగవత్ చింతన మనకి ఉండడం కోసమే మధ్య మధ్యలో హరినామస్మరణ చేయిస్తూ ఉంటారు. మనం కూడా ఒకసారి హరినామస్మరణ చేస్తే మళ్ళీ మన శ్రవణేంద్రియాలన్నీ మన దగ్గరికి వస్తాయి, మన మనస్సు మన దగ్గరకు వస్తుంది. చెప్పండి ఒకసారి. ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం. చెప్పాలి అందరూ, నోరు విప్పి గట్టిగా చెప్పండి. ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం. నారాయణ 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 హరి ఓం. బాగా చెప్పాలి. ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం. నారాయణ 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 హరి ఓం. నారాయణ 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 హరి ఓం. ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం.
వేదాంత పూజిత వేద వ్యాస హరి ఓం. ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం. ఓం. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతత వచ్చిందో భగవన్నామం వల్ల. అందుచేత నామము సర్వశ్రేష్టమైనటువంటిది. అమ్మవారి యొక్క స్కాంద పురాణ అంతర్గతమైన వాసవి విజ్ఞానాన్ని చెప్పుకుంటున్నాం. అమ్మవారు ఆర్ష ధర్మాన్ని ఉద్ధరించడం కోసం అవతరించారు. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.